మన చిన్నప్పుడు ఇడ్లీలో పుట్నాల చట్నీ కానీ లేదంటే కొబ్బరి చట్నీ లేదంటే టమాటా చట్నీ వేసుకొని తింటే ఎంతో కమ్మగా ఉండేది. కానీ చూడండి ఇడ్లీ ఇప్పుడు ఎన్ని వేషాలు వేస్తుందో. ఇడ్లీ పిజ్జా అయిపోయింది. ఇడ్లీ శాండ్విచ్లు చేసేస్తున్నారు. ఎంత టేస్ట్గా చేశారో అసలు ఆ ఇడ్లీని ఎవరైనా తెలియకుండా తింటే అసలు ఇడ్లీ అంటే కూడా నమ్ముతారో లేదో. చూడండి ఆ ఇడ్లీ మీద నెయ్యి వేశాడు. తర్వాత అదొక కారం, ఇంకా చాట్ మసాలా, చూడండి ఇంకా ఎన్ని టేస్ట్లు కలుపుతున్నారో దానికి. ఏదో కారం, ధనియాల పొడి లాంటిది ఏంటో మరి. ఇది ఒక రకమైన మసాలా, పెప్పర్ పౌడర్ ఏమో నేను అనుకుంటున్నాను ఆ పిజ్జా టేస్ట్ రావడానికి. సో సాస్ వేస్తున్నట్టున్నాడు. ఇదో రకమైన సాసు. ఇదేదో మొత్తానికి ఫ్లేవర్స్ అయితే వేస్తున్నారు. టమాటా చట్నీ కాబోలు అది వేస్తారు. మొత్తం దానికంతా చుట్టూరా దాన్ని పామేశాడు, అంటే చుట్టూ చేశాడు దాని మీద ఆనియన్స్ వేశాడు, దాని మీద టమాటో ముక్కలు వేశాడు, పచ్చిమిర్చి, కొత్తిమీర ఏదో వేస్తున్నట్టున్నాడు. ఇప్పుడు చీజు. అమ్మయ్య, ఇన్ని వేసాక ఇంకా టేస్ట్ ఎలా ఉంటుందంటే మామూలుగా ఉండదు అసలు కదా. సూపర్గా క్యారెట్ వేస్తున్నాడు. ఆరోగ్యకరమైన ఇడ్లీని ఎన్ని రకాలుగా చేయాలో అన్ని రకాలుగా చేసేసి లాస్ట్లో ఇదో కర్రీ పెట్టేస్తున్నాడా. ఇంకా ఒక్కటో రెండో ఇడ్లీ తింటే చాలు, ఇంకా ఆ రోజు మొత్తానికి కూడా అన్నం తినమేమో మరి. అంత చేశాడు. సాఫ్ట్గా ఉండే ఇడ్లీని మొత్తానికి అన్ని టేస్ట్లు కలిపేసి టేస్టీ చేశాడు. చూడండి దాని మీద ఇంకా ముగ్గులు కూడా వేసేస్తున్నాడు. తెలంగాణ సంక్రాంతి ముగ్గులో, లేదంటే దాన్ని మన భాషలో చెప్పాలంటే మడుగులు అంటాం కదా, అవి వేస్తాడు. సో చూడండి లాస్ట్లో ఇడ్లీ అయితే తయారైపోయింది. పెళ్లి కూతురులా చక్కగా తయారైపోయి ప్లేట్లోకి వచ్చేసింది. ఇంకా ఫైనల్గా మళ్ళీ చీజ్. వాహ్ ఇడ్లీ సూపర్బ్.